అనంతమైన కాలానికి ముందే ఉన్న తత్వం, యుగాలు మారినా మారని పరిరక్షణ, సృష్టి శ్వాసలో నిశ్శబ్దంగా నివసించే కరుణ, అస్తవ్యస్తమైన లోకాన్ని క్రమంగా నడిపించే శాంతి శక్తి. ఆ శక్తే, ఆ పరమతత్వమే శ్రీ మహావిష్ణుమూర్తి. సూర్యుడు ఉదయించినంత సహజంగా, నదులు ప్రవహించినంత నిశ్చలంగా, ధర్మం నిలబడేంత వరకు లోకాన్ని తన ఒడిలో పెట్టుకుని నడిపించే అనంత కరుణా స్వరూపం. విష్ణుతత్వం తన ఉనికిని ప్రకటించదు, తన శక్తిని ప్రదర్శించదు, తన మహిమను చాటుకోదు. కానీ సృష్టి తడబడిన ప్రతిసారి, ధర్మం కూలి అంచులకు వచ్చిన ప్రతిసారి, జీవితం ఆశ కోల్పోయిన క్షణాలలో మనకు తెలియకుండానే లోకాన్ని, మనల్ని మళ్ళీ నిలబెడుతుంది. అదే విష్ణుతత్వం. విష్ణుతత్వం అంటే ఆర్భాటం కాదు, ఆధారం, గర్జన కాదు, గౌరవం, భయపెట్టే శక్తి కాదు, భరోసా. విష్ణుతత్వం సమస్యలను ఒక్కసారిగా తొలగించకపోవచ్చు, కానీ సమస్యలను ఎదుర్కొనే బలాన్ని మాత్రం ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. జీవితం భారంగా అనిపించినప్పుడు, అడుగులు ముందుకు సాగలేనప్పుడు, ఇది కూడా దాటిపోతుంది అనే భావన మన మనసులో పుడితే అది మన బలం కాదు, విష్ణుతత్వం ఇచ్చిన ధైర్యం. లోకం నిలబడేంత వరకు కాదు, లోకం నిలబడేలా చేస్తూనే మనల్ని కూడా నిలబెట్టేదే విష్ణుతత్వం. అందుకే విష్ణుతత్వం ఎప్పుడు మనతోనే ఉంది, ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టలేదు. ధర్మం కూలిపోతున్న ప్రతిసారి విష్ణుతత్వం నిశ్శబ్దంగా స్పందిస్తుంది. విష్ణుమూర్తి మన కోసం ఎన్నో అవతారాలు స్వీకరించాడు. జీవం ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మత్స్య అవతారంలో రక్షణ కల్పించాడు. సృష్టి అస్తవ్యస్తమైన వేళ కూర్మ అవతారంగా స్థిరత్వాన్ని అందించాడు. భూమి అస్తిత్వమే ప్రమాదంలో పడినప్పుడు వరాహ రూపం ఎత్తి భూమిని పైకి ఎత్తి అపారమైన కరుణ చూపించాడు. అహంకారం లోకాన్ని ఆపేస్తున్నప్పుడు తన భక్తుడిని కాపాడుకోవడం కోసం నరసింహ అవతారంగా ధర్మ మార్గాన్ని చూపించాడు. లోకం మొత్తం ఒకరిదే అన్న భావన నిలిచినప్పుడు వామన అవతారంలో వినయ పాఠాన్ని నేర్పించాడు. అధర్మం నియంత్రణ దాటినప్పుడు పరశురాముడి రూపంలో సమతుల్యతను ఇచ్చాడు. ధర్మంగా మనుషులు ఎలా జీవించాలో, మనిషి జీవితం ఎలా ఉండాలో చూపించడానికి ధర్మ మార్గమైన శ్రీరామ అవతారంని ఆదర్శంగా చూపించాడు. జీవితం యుద్ధంగా మారినప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో మార్గదర్శనం చేశాడు. ఇవన్నీ కథలు కావు, ఇవి లోకాన్ని నిలబెట్టేందుకు వచ్చిన దైవ స్పందనలు. కృష్ణ అవతారం, రామ అవతారం బోధించదు, జీవించి చూపిస్తుంది. భయపడవద్దని చెప్పదు, భయాన్ని తట్టుకునే బలాన్ని ఇస్తుంది. బాధ తప్పుతుందని కాదు, బాధలో నిలబడే మనసుని ఇస్తుంది. కర్తవ్యం తప్పించుకోమని కాదు, కర్తవ్యంలో నిలబడే ధైర్యాన్ని ఇస్తుంది. అదే విష్ణుతత్వం. భవిష్యత్తులో కూడా ధర్మం పూర్తిగా కూలిపోయిన వేళ మళ్ళీ న్యాయాన్ని పునర్స్థాపించేందుకు కల్కి అవతారంలో వచ్చే ఆశను విష్ణుతత్వం ఇస్తుంది. ఇది భయం కాదు, అన్యాయం శాశ్వతం కాదు అనే ధైర్యానికి సంకేతం. చీకటి ఎంత పెరిగినా ధర్మం తప్పకుండా గెలుస్తుంది అనే నమ్మకానికి ఆశ. మీ ధర్మం మీరు చేయండి, మిగిలిన భారాన్ని నేను మోస్తా అనే హామీనే విష్ణుతత్వము. భవిష్యత్తు వరకు లోకాన్ని ఒంటరిగా వదలలేదు. కలియుగ జీవులు బలహీనతలు తెలిసిన స్వామి, తప్పులు తెలిసినా విడిచిపెట్టని స్వామి, మన దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్న కరుణామూర్తి శ్రీ మహావిష్ణుమూర్తి. ఆయనే వెంకటేశ్వర స్వామిగా వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి కలియుగంలో మనల్ని కాపాడేందుకు శాశ్వతంగా నిలిచిన స్వరూపమే శ్రీనివాసుడు. ఏ యుగంలో ఏ రూపం అవసరమో అదే రూపంలోకి మారడమే విష్ణుతత్వము. గతంలో రక్షణగా, వర్తమానంలో కరుణగా, భవిష్యత్తులో ఆశగా, కాలాన్ని దాటి జీవితాన్ని నడిపిస్తున్నదే విష్ణుతత్వము. భగవంతుడు దూరంగా ఉన్న దేవుడు కాదు, మనతో పాటు నడుస్తూ మనకి ధైర్యాన్ని, రక్షణను నిశ్శబ్దంగా అందిస్తున్నాడు మహావిష్ణువు. ఆ నిశ్శబ్ద రక్షణనే విష్ణుతత్వము అని అంటాము. ఈ విష్ణుతత్వము మన హృదయాలలో శాంతిని నిలవాలని, మన జీవితాలలో ధైర్యాన్ని ప్రవహించాలని, మన నడకలో ధర్మ మార్గంలో ఉంచాలని మనమందరం భక్తిపూర్వకంగా కోరుకుందాం. నాకు తెలిసినంతగా నా మాటల ద్వారా విష్ణుతత్వాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాను. ఈ భావాలు మీ మనసుకు హాయిగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి భక్తి భావాలు నిండిన విషయాల కోసం మనసుకు హాయిగా అనే ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.